ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని చెప్పి లోకమంతా కోడే కూస్తున్నది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా దీని మీద కార్యాచరణతో ముందుకెళ్ళి ఈ జీవోను సవరించాల్సిన అవసరం ఉన్నది. ఆయా ప్రాంతాలకు సంబంధించి స్థానికత్వం ఉన్న స్థానిక ఉద్యోగస్తులకు స్థానికంగానే ఉద్యోగాలు ఇవ్వాలి. సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేయకూడదు. తద్వారా చాలామంది స్థానికులకు నష్టం జరుగుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాథమిక సూత్రమే స్థానికుడికి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా 317 జీవో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి రాష్ట్రపతి ఉత్తర్వుల పట్ల అవగాహన లేక కాదు, కేసీఆర్ గారికి విస్పష్టంగా అవగాహన ఉన్నది. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల ఆదేశాల మేరకు ఈనాడు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపడితే 100% ఈ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తారు, ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి దించడానికే పనిచేస్తారని కేసీఆర్కు తెలుసు. కాబట్టి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులలో చిచ్చు పెట్టి చీలిక తీసుకొచ్చి కొంతమందిని టీఆర్ఎస్కి అనుకూలంగా కొంతమందిని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మార్చడం ద్వారా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కేసీఆర్ గారు కుట్ర చేసి 317 జీవో తీసుకొచ్చిండు. సీనియర్లకు మొదటి అవకాశం ఇస్తాం, జూనియర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తాం అనడం ద్వారా సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా మలుచుకొని రాజకీయ ప్రయోజనం పొందడానికి కేసీఆర్ గారు ముందుకొచ్చిండ్రు. దీని వెనకాల స్పష్టంగా రాజకీయ వ్యూహం కేసీఆర్ గారికి ఉన్నది. రాజకీయ వ్యూహంలో భాగంగానే 317 జీవో తీసుకురావడం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా స్థానికంగా ఉండే ఉద్యోగస్తులకు స్థానికంగా ఉద్యోగం ఇవ్వకుండా ఇతర జిల్లాలకు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం ద్వారా ఉద్యోగుల చీలిక తీసుకొచ్చి అప్పటి వరకు 100% కేసీఆర్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులలో చీలిక తీసుకొచ్చి సీనియర్ అనే ఉద్యోగులను వాళ్ళకు అడిగిన దగ్గర ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళ దగ్గర చీలిక తీసుకొచ్చి ఒక వర్గాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకున్నారు. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఆయన క్యాంప్ ఆఫీస్లో జాగరణ దీక్ష చేస్తాడంట. క్యాంప్ ఆఫీస్ అనేది ఏందయ్యా? నథింగ్ బట్ ఎంపీ గారి ఇల్లే. ఎవరికైనా మంత్రికైనా ఎంపీకైనా ఎమ్మెల్యేకైనా క్యాంప్ ఆఫీస్ అనేది రెండవ విడిది. అలాంటి క్యాంప్ ఆఫీసులో బండి సంజయ్ గారు రాత్రి వండుకొని పొద్దుగాల లేచిపోతా అన్నాడు. ఆయన ఏదైతే దీక్ష అన్నాడో జాగరణ దీక్ష అని రాత్రి క్యాంప్ ఆఫీసులో వచ్చి పండుకొని పొద్దుగాల లేచి ఇంటికి పోతా అన్నాడు. ఇదేదో ప్రపంచంలో ఎవడు ఎప్పుడూ చెయ్యనంత గొప్ప దీక్షనో లేకపోతే పోరాటమో లేకపోతే దానికి ఏదో లేని గొప్పతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఆపాదించి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉంటే దానికి కట్టర్లు వెల్డర్లు ఏంటో తెచ్చి ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని అరెస్టు చేయడానికి వినియోగించినంత పోలీసు యంత్రాంగాన్ని సిబ్బందిని ఇవన్నిటిని ఉపయోగించి బండి సంజయ్ గారిని అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వారు దీక్ష చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నామంటే హైకోర్టు నిబంధనల ప్రకారం అతన్ని రిమాండ్ చేయలేదు, ఇంటికి పంపుతున్నామని కోర్టు చెప్పింది. ఈ తతంగం అంతా 48 గంటలలో ముగిసిపోయింది. ఈ తతంగం 48 గంటలు ముగిసిన వారం రోజుల నుంచి రోజుకొక వీధి భాగవతాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఓ రోజు హేమంత్ బిశ్వాస్ వస్తాడు, ఓ రోజు శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తాడు, ఇంకో రోజు ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక రోజు ఇంకొక ఆయన వస్తాడు. నాకు అర్థమైతే లేదు, జాతరల గంగిరెద్దులో వచ్చినట్టు దేశ నలుమూలల నుంచి బీజేపీ వాళ్ళు ఎందుకు తెలంగాణకు వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? బండి సంజయ్ ఏదో స్వాతంత్రం కోసం కొట్లాడి కార్గిల్ వార్లో పోయి పెద్ద ఆయన యుద్ధ విమానాలు నడిపి మొత్తం బాంబులేసి ఈ పాకిస్తాన్ మీద విజయం సాధించి వచ్చిన కార్గిల్ వీరుడిని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకున్నాడు, కండువాలు కప్పుడు ముద్దులు పెట్టుడు. అసలు ఆయన పోరాటాలను చూస్తే మాకు
చాలా ఉత్సాహం అవుతుంది. అసలు ఏం మాట్లాడుతుండ్రు నాకు అర్థమైతలేదు. అసలు వీళ్ళందరూ ముఖ్యమంత్రులేనా? వీళ్ళు ఎట్లా ముఖ్యమంత్రులైనరని అనుమానం కలుగుతుంది, ఎట్లా కేంద్ర మంత్రులైనరని అనుమానం కలుగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి అడ్డతోటంగా మాట్లాడతాడు. బండి సంజయ్ ఏదో వీరోచితమైన పోరాటం చేసి, అసలు బుద్ధి ఉందా బీజేపీ వాళ్ళకి అని అడుగుతున్నా. అసలు మీరు అన్నం తింటురా గడ్డి తింటురా అని అడగదలుచుకున్నాను నేను ఈ సందర్భంగా. రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వము ఒక నివేదిక పంపిస్తే ఆ ఉత్తర్వులను ఆమోదించింది బీజేపీ కేంద్ర ప్రభుత్వము. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఉత్తర్వులు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఉత్తర్వులు ఆదేశించిండు. రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల మేరకే 317 జీవో వచ్చింది. ఇక్కడ 2 అంశాలు నేను చర్చకు పెట్టదలుచుకున్న ఉద్యోగస్తులకు, తెలంగాణ యువకుల ముందు. నిజంగానే కేసీఆర్ గారు పంపించిన నూతన జోనల్ విధానము రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వము మంత్రివర్గం ఎందుకు ఆమోదించింది? అసలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఈ ఉత్తర్వులు ఇవ్వడానికి కేసీఆర్ గారికి అవకాశమే లేదు కదా. కేసీఆర్ చేసిన తప్పుడు విధానాన్ని, పంపించిన తప్పుడు ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ద్వారా ఉత్తర్వులను మీరు ఆదేశాలు ఇచ్చిండ్రు కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు అడ్డగోలిగా 317 జీవో తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అంటే కేసీఆర్ చేసిన తప్పుడు నిర్ణయాలను గుడ్డిగా దున్నపోతీనిందంటే దూడను కట్టేయండి అని సామెత ఎట్లుందో, కేసీఆర్ పంపించిన తప్పుడు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది? ఇవాళ నడ్డా గారి నుంచి మొదలు పెడితే హేమంత్ బిశ్వాసం వరకు మీరే కదా బాధ్యులు. కేసీఆర్ తీసుకొచ్చిన తప్పుడు విధానాలను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిందే మీరు. కాబట్టి కేసీఆర్ ఒకవేళ ఈరోజు తప్పు చేసిందంటే ఆ తప్పుకు ఉత్ప్రేరకము బీజేపీ, ఆ తప్పును ప్రోత్సహించింది బీజేపీ. నిజంగానే ఈరోజు 317 జీవో ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్యాయం జరిగింది. దీన్ని సవరించాలనుకుంటే ఒక్క కలం పోటుతోని కేంద్ర ప్రభుత్వం సవరించవచ్చు. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, అరవింద్, స్వయం బాబురావు గారు 4 సంతకాలు పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా 317 జీవోని కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ జీవో ద్వారా నష్టం జరుగుతుంది. ఈ జీవో మీద తక్షణమే స్టే ఇవ్వండి, ఈ జీవోను నిలుపుదల చేయండి అని కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఇచ్చిన జీవోను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపొచ్చు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పరిధిలో లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. జోనల్ విధానంలో నియామకాలు కావచ్చు, బదిలీలు కావచ్చు, పదవీ విరమణలు కావచ్చు, రాష్ట్రపతి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన విషయాలు, ఇందులో మార్పులు చేర్పులు ఏమి రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కేంద్ర మంత్రివర్గ ఆమోదం ఉండాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ, కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నది కిషన్ రెడ్డి గారు. ఇవాళ మంత్రివర్గంలో ఉండి కేసీఆర్ పంపించిన ప్రతిపాదనలు గుడ్డిగా ఆమోదించి ఆ ఉత్తర్వుల మేరకు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మీరు పోరాటాలు చేస్తున్నామని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మీరు పోరాటాలు చేయాల్సిన పని లేదు, మీ చేతుల అధికారం ఉంది. నిన్న బీజేపీ ఆయన మాట్లాడతాడు వరంగల్ 2 ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, 317 జీవోని తీసి చెత్తబుట్టలు వేస్తామని. అసలు అవగాహన నుండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా? అసలు అన్న వచ్చా మీకు? ఏబిసిడీలు అన్న వచ్చా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా అర్థమవుతుందా? ఈరోజు మీ చేతుల అధికారం ఉంది. ఈ దేశానికి బీజేపీ పాలిత ప్రభుత్వం ఉన్నది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీరు ఒక ఫిర్యాదు చేస్తే 317 జీవో మీద అవసరమైన ఆదేశాలను రాష్ట్రపతి చేత ఇప్పించవచ్చు. ఈ విధానం తప్పుడు విధానమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారికి నివేదిక ఇచ్చి, లేదా ఈ ప్రాంతంలో ఉండే ఎంపీలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే రాష్ట్రపతి గారు తక్షణమే కల్పించుకొని రాష్ట్రపతి ఉత్తర్వులకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్ గారు ఏవైతే నిర్ణయాలు చేసి 317 జీవో ఇచ్చిండో ఆ జీవోను అభయంచలో పెట్టే అధికారము రాష్ట్రపతి గారికి ఉన్నది. మీరు మీ చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించకుండా మీరు ఆదుకోవాల్సిన బాధ్యతలో
మీరు ఆదుకోకుండా ప్రధానమంత్రి మీ చేతిలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడలేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఈ జీవన్ తీసి చెత్తబుట్టలేస్తామని చెప్పి గుండు బండి కలిసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారు బీజేపీ వాళ్ళు? బండి సంజయ్కు ఒకవేళ అవగాహన లేదనుకుంటే వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు రోజుకోగడు వస్తున్నాడు. ఊర్లలో ఎవరైనా చనిపోయినప్పుడు గంగరెద్దులో వస్తారు, రోజుకోగడు వస్తాడు అడుక్కోవడానికి. అమ్మకు దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, వంగి దండం పెట్టు, కాళ్ళకు దండం పెట్టని గంగరెద్దులతో దండం పెట్టించి చిల్లర అడుక్కొని పోతారు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలు పెడితే హేమంత బిశ్వాసం వరకు మీరు అసలు పరిపాలనలో ఉన్నరా? పరిపాలనకు సంబంధించిన ఇంగిత జ్ఞానం మీకేమన్నా ఉందా? మీ చేతిలో ఈరోజు అధికారం ఉంది, కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు కావాలనుకుంటే తక్షణమే ఈ జీవోని అబేయన్స్లో పెట్టడానికి అన్ని రకాలుగా మీ చేతిలో ఉంది. వీళ్ళు ఈ రకమైన వీధి నాటకాలు ఆడితే కేసీఆర్ గారు పాపం ఆ సిపిఐ సిపిఎంఎల్ వాళ్ళ జాతీయ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన వాళ్ళని పిలిచి ఇంత అన్నం పెట్టిండు. మేము నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గ్రూపు మనం కడదాం, గట్టిగా కొట్లాడదాం, బీజేపీయేతర కాంగ్రెసేతర పక్షాలను బలోపేతం చేద్దామని చెప్పి ఇక ఆయన వీరంగం వేస్తున్నాడు, వేషం కాడుతున్నాడు. భుజకీర్తులు పెట్టుకొని ఆయన కిరీటం పెట్టుకొని బయలుదేరుతా నేను కూడా అంటున్నాను. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, నువ్వు కమ్యూనిస్టులతో చేరుతా అంటున్నావు, బీజేపీ కాంగ్రెస్కు సంబంధం లేకుండా థర్డ్ ఫ్రంట్ కట్టాలని మాట్లాడినట్టు పత్రికలలో చూసిన. నేను కేసీఆర్ గారిని మీ ద్వారా ఒకటే మాట అడగదలుచుకున్నా, నువ్వు బీజేపీ పంజరంలో ఉన్న చిలకవు, మోడీ చెప్పిన చిలక పలుకులు మాత్రమే నువ్వు పలుకుతావు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న వాళ్ళను విడగొట్టడం ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. ఈ దేశానికి మోడీ నాయకత్వం ఒక్కటే శరణ్యం అనే రాజకీయ ఎజెండాను మోడీ గారు ఆదేశంతో కేసీఆర్ గారు మోసుకొని తిరుగుతుండ్రు. నువ్వు నిజంగానే బీజేపీయేతర కాంగ్రెసేతర పక్షాలను కూడగట్టదలుచుకుంటే నువ్వు సహాయం అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏ రోజైనా ఈ కూటమి కడదామని పిలిచినవా? నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి నువ్వు పోయినవా? ఆప్ కేజ్రీవాల్ దగ్గరికి పోయినవా? అకాలీదళ్ దగ్గరికి పోయినవా? అంటే సమాజంలో బీఎస్పీ ఎస్పీ దగ్గరికి పోయినవా? అంటే ఈ పార్టీలు చాలా వరకు బీజేపీకి కాంగ్రెస్కు ఎడంగా ఉంటున్నాయి, వాళ్ళకు వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. నువ్వు నవీన్ పట్నాయక్ను కలవవు, జగన్మోహన్ రెడ్డిని కలవవు, కేజ్రీవాల్ను కలవవు, అకాలీదళ్ను కలవవు, ఇతర కాంగ్రెసేతర బీజేపీయేతర పక్షాలుగా ఉన్న వాళ్ళని ఎవరిని కలవాడు కేసీఆర్? ఎవరిని కలుస్తాడే? యూపీఏలో ఉన్న డిఎంకేని కలిసి వస్తాడు, యూపీఏలో ఉన్న ఎన్సీపీ శరద్ పవార్ని కలిసి వస్తాడు, యూపీఏతో కలిసి పనిచేస్తున్న కమ్యూనిస్టులను కలిసి వస్తాడు. అంటే యూపీఏలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళను కాంగ్రెస్ నుంచి దూరంగా తీసుకెళ్లడం ద్వారా నువ్వు కొత్త గుంపు కడతా అని ఏదైతే చెప్తున్నావో, ఈ కొత్త గుంపు ఎవరి ఆదేశాల మేరకు? మోడీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ను బలహీనపరిచే సుపారీ కేసీఆర్ తీసుకొని సుపారీ రాజకీయాలు చేసే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నాడు. నిన్న సిపిఎం పార్టీ స్పష్టంగా చెప్పిన ఉత్తరప్రదేశ్లో మేము బీజేపీని ఓడించడానికి అఖిలేష్ యాదవ్కు సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టంగా సిపిఎం పార్టీ చెప్పింది. నేను కేసీఆర్ని అడుగుతున్నా, నువ్వు కాంగ్రెస్కి అనుకూలంగా లేవు, బీజేపీకి అనుకూలంగా లేవు, కాంగ్రెస్ను బీజేపీని ఓడించాలనుకుంటున్నావు. ఉత్తరప్రదేశ్లో నువ్వు అఖిలేష్ యాదవ్ను గెలిపించడానికి ఉత్తరప్రదేశ్లో స్పష్టంగా సమాజ్వాదీ పార్టీకి నువ్వు మద్దతు ఇస్తున్నావా? నువ్వు ఏ సిపిఎం సిపిఐ పార్టీలను పిలిచి భోజనం పెట్టి కలిసి పనిచేద్దామని నువ్వు అడిగినవో, ఇవాళ సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ను గెలిపించడానికి స్పష్టంగా ఆ పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజేపీని గద్దె దించడానికి, అఖిలేష్ యాదవ్ను గెలిపించడానికి కమ్యూనిస్టు పార్టీలు స్పష్టమైన
విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ అనేవాడు మోడీ చేతిలో మనిషే కాకపోతే, కేసీఆర్ అనేవాడు మోడీ షేర్వాణిలో గులాబీ పువ్వే కాకపోతే, కేసీఆర్ అనేవాడు మోడీ దగ్గర కట్టు బానిస కాకపోతే, కేసీఆర్ అనేవాడు మోడీ కనుసైగలతోటి కాంగ్రెస్ను బలహీనపరిచి పరోక్షంగా మోడీకి సహకరించేవాడే కాకపోతే, వచ్చే నెలలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి వ్యతిరేకంగా యోగిని దించడానికి, మోడీని ఓడించడానికి ప్రచారానికి సిద్ధంగా ఉన్నాడా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉమ్మడిగా ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈరోజు వీళ్ళిద్దరూ ఎత్తుగడలతోటి వ్యూహాలతోటి తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.